గొప్పవాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, ఈ లోకంలో నువ్వు వచ్చి ఉన్నావు అంటే అయ్యా మా కోసం ఏ ఒక్క ఆత్మ నశించడం ఇష్టం లేక అయ్యా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవానికి వందనాలు. కొంతమందికి నువ్వు ఎందుకు వచ్చావో అర్థం కాదు ప్రభా, ఎందుకు సిలువ మరణం నొందావో అర్థం కాదు, ఎందుకు కొరడా దెబ్బలు తిన్నావో అర్థం కాదు ప్రభా. కానీ నశించిపోతున్న వారికి వెర్రితనంగా అనిపిస్తుందేమో, కానీ మాకు మాత్రం గొప్ప శక్తి ప్రభా. నీ జననము మా రక్షణకు మార్గంగా మారింది ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ గురించి మేము మాట్లాడుకుంటుండగా మా జీవితాల్లో అయ్యా నువ్వు కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, లేకుండా నేనుండలేనేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో ఊసులలో నాలో సభాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీ పోలినన్ని సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. స్తోత్రం ప్రభా, మాతో మాట్లాడండి, జీవం గల మాటలు మా హృదయంలో పెట్టుకొని నీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏదో చరిత్ర లేకుండా గాని లేక ప్రవచనం లేకుండా గాని పుట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాకడ ముందే, ఆయన పుట్టక ముందుగా ఆయన గురించి రాయబడిన సత్యం.
యెషయా ప్రవక్త యేసయ్య గురించి రాసిన మాట, మనకి ఒక శిష్యువు పుడతాడు. తర్వాత చదవమ్మా. మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆయన పేర్లు చూడండి, ఎన్ని పేర్లు ఆయనకి. ఆశ్చర్యకరుడు. నిజమే కదా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చేశాడు కదా. అసలు ఈ రోజు సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే ఆశ్చర్యమే. ప్రైజ్ ది లార్డ్. మనం పాపం చేసి కూడా తప్పించుకొని తిరుగుతున్నామంటే ఆశ్చర్యకరమే కదా. ఈ లోకంలో తప్పు చేసిన మనిషిని శిక్షించకుండా ఉండరు కదా, చంపేస్తారు, ఉరేస్తారు కదా. కొన్ని దేశాల్లో అయితే కన్ను తీస్తే కన్ను తీసేస్తారు, చెవు తీస్తే చెవు తీసేస్తారు, చేయి తీస్తే చేయి తీసేస్తారు కదా. ఏ శరీరం అవయంతో పాపం చేస్తే ఆ శరీరం నరికి కట్ చేసి పడేస్తారు. కొంతమంది ఉరేసేస్తారు. మొన్న ఎక్కడ ఒక దగ్గర చూశాను, ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు తన పనిచేసే వ్యక్తి మీద ఏదో అనుమానం వచ్చిందట. అంతే. ఆశ్చర్య కార్యంలో ఒక్క కార్యం నాకు చూపించు. హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంట. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదు, మన కార్యాలు ఆయన కార్యాలు వంటివి కాదు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఆయన ఆలోచనలో ఉంది, ఆయన కార్యాల్లో ఉంది. ఒక సాక్ష్యాన్ని రాత్రి వింటూ ఉన్నాను, చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక గొప్ప దైవ సేవకుడట. ఆయన సేవడికి పెళ్లి కాలేదు. అయితే అతనికి వంట చేసుకొని ఆయనే వండుకొని తింటాడట. అయితే ఆ ఊర్లోనే ఆయన చర్చికి వెళ్ళి ఒక ఆమె కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు పూలు రెండు అమ్ముతుంది. అయితే ఒక రోజు ఏం చేసిందంటే, ప్రతి రోజు వచ్చి కూరగాయలు ఇచ్చేసి వెళ్తుంది పాస్టర్ గారికి, ఆ దైవ సేవకుడికి. అయితే ఒక రోజు పాస్టర్ గారు స్నానం చేస్తున్నారు. అయ్యారండి కూరగాయలు తీసుకొచ్చాను అంటే ఆయన అన్నాడట, అమ్మ మంచం మీద పెట్టేసి వెళ్ళమ్మా, నేను స్నానం చేస్తున్నాను. సరే బుట్ట తీసి కింద మంచం మీద పెట్టి కూరగాయలు పెట్టింది. పూలు కూడా పూలు మర్చిపోయింది. మంచం మీద ఏమున్నాయి? కూరగాయలు, పూలు ఉన్నాయి. అది సంఘంలో ఉన్న ఇంకొక పాస్టర్ గారు దైవ సేవకులు భార్యతో వచ్చాడట ఈయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని. లోపలికి వచ్చి చూసేసరికి మంచం మీద ఏమున్నాయి? పూలు ఉన్నాయి. ఏదేంటి, పెళ్లి చేసుకోవచ్చు కదా ఈయన, పూలు ఉన్నాయి ఏంటి అని అంతటితో ఆగకుండా ఆ సహోదరి ఆ సంఘంలో అందరికీ కూడా చెప్పడం ప్రారంభించింది. ఆయన గురించి ఏమవుతుంది? చెడుగా పుకారైపోయింది. ఈయన మామూలుగా స్నానం చేశాడు, మోకరించాడు, ప్రార్థన చేసుకున్నాడు, వస్తున్నాడు వాక్యం చెప్పడానికి. కానీ మనుషుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. ఒక వారం ఆగాడు, రెండో వారం ఆగాడు, మూడో వారం ఆగాడు, అయినా కూడా గుసగుసలు ఎక్కువయ్యాయి. అంతలోపల ఒక పెద్దయిన, దాదాపు ఒక 70 సంవత్సరాల పెద్దయిన ఒక్కరోజు ఈ దైవ సేవకుడి ఇంటికి వచ్చేసి, అయ్యా నీకంటే వయసులో పెద్దవాడిని, నువ్వు దైవ సేవకుడివే, కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా పాడు పనులు ఎందుకు చేస్తున్నావు అన్నాడట. నేనేం పాడు పని చేశానండి, అసలు ఏం జరుగుతుంది మన సంఘంలో అని అంటే, నీకు తెలియదా నీ మంచం మీద పూలు ఉండటము సంఘంలో పెద్దవాళ్ళే చూశారు అంటే. ఈయన ఏం మాట్లాడకుండా సంఘంలోకి వచ్చి ఎవరైతే చెప్పాడో ఆమెను పిలిచి, అమ్మ పూలను చూసావు కదా, పూలు ఏమన్నా చిందర మందరంగా పడున్నాయా? లేదండి, శుభ్రంగా కట్టున్నాయండి, అక్కడ ఒక మూలకు ఉన్నాయండి. మరి ఆ పూలు ఎలా వచ్చాయని నన్ను అడిగేవా? అడగకుండా ఇంత పుకారు పెట్టేశావే కదా, చాలా బాధగా ఉందమ్మా నాకు అని కూరగాయలు పూలు ఆమెను పిలిచి, అమ్మ ఏం జరిగిందో చెప్పు. ఆమె చెప్తుంది. కానీ ఈయన మనసులో ఏముంది? గాయం, బాధ, గొప్ప సేవకుడు. అయితే ఆయన అన్నాడంట, నువ్వు వెళ్ళి ఒక గంపడు దూది తీసుకురాము అన్నాడంట. ఏంటది? దూది తీసుకురా అన్నాడు. ఈ పాస్టర్ గారు క్షమించమంటే ఏమంటుంది? దూది ఏమంటుంది? అదేమంటున్నాడు ఏంటని, గంపడు దూది తీసుకొచ్చి లోపలికి తీసుకురా అని చెప్పి ఫ్యాన్ కింద ఆ దూదిని పెట్టాడట. ఏమైంది? గాలికి ఎక్కిరిపోయింది.
అమ్మా నువ్వు క్షమించమన్న మాట ఈ దూది లాంటిదమ్మా, మొత్తం పాకిపోయింది, ఇంకెక్కడ ఉంది క్షమించేది అని చెప్పితే ఆమె ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిందంట. అయినా కూడా ఆయన మనసులో బాధని బయటకి చెప్పుకోలేదు. సంవత్సరం అయిన తర్వాత ఒకరోజు ఈ దైవ సేవకుడు మోకరిస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనంలో ఈ దైవ సేవకుడు కట్టేసి ఎవరో బాగా కొడుతున్నారు. దూరం మీద ఒక మనిషి చూస్తున్నాడట. దేవా ఏంటిది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆ దూరం నుంచి చూస్తున్న వ్యక్తిని నేనే, నా పక్కన ఉన్నది నిన్ను క్షమాపణ అడిగిన ఆమెని. ఎప్పుడైతే నేను క్షమాపణ అడిగిందో నేను ఆమెను క్షమించేశాను. నువ్వు క్షమించలేదు కాబట్టి నిన్నేమైంది, నువ్వు తీర్పుకి వస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆలోచన కర్తనా కాదా? అదే నువ్వు నేనుంటే ఎట్లా చేస్తానో అట్లా అంటావా లేదా? నిలదీస్తావా లేదా దేవుణ్ణి? ఆలోచన కర్త, ఆశ్చర్యకరుడు. ఆహా, దేవుడిని మనం కొనలాడుతున్నాం. గట్టిగా చెప్పండి. సంఘంలోకి వచ్చి మోకరించాడంట. ఆయన మోకరించి అందరి ముందు నాకు ఈ దర్శనం ద్వారా దేవుడు నా కళ్ళు తెరిపించాడు. ఈరోజు చెప్తున్నా, మళ్ళీ మీ మనసులో ఎవరి పట్ల ఏదన్నా ఎట్లన్నా ఉంటే ఏం చేయాలి దాన్ని? లేకపోతే తీర్పు గురి అవుతావు. జాగ్రత్త. యుల్ బి పుట్ టు జడ్జ్మెంట్. తీర్పుకి గురి అవుతావు. అందుకే నేను ఆలోచన కర్త. ఒక పక్కన అంటాడు నా సిస్టర్ నాకు ఇష్టం లేదంటాడు, రెండో పక్కన ఆయన మోస్తున్న మనని చూస్తూ ఉంటాడు ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏముంది? ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు. ఆయనకి తీయలేనిదేం లేదు. చెప్పాను కదా, పెద్ద శ్రమ నుంచి గొప్ప మహిమనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మహిమ నా జీవితంలో దేవుడు చేశాడు. ఆయన బలమైన దేవుడు. నేను ఎప్పుడైతే బలహీనుడో ఆయన బలవంతుడు. చెప్పండి, నా దేవుడు బలవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్, ఆమేన్. అసాధ్యమైనది లేదు. ఈ రోజు ఇట్లా ఉన్నామా, రేపటి రోజు ఎలా ఉంటాము మన ఊహకు అందరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. బలవంతుడైతే తర్వాత ఏంటమ్మా? ఈ రోజు టాపికే ఇది, నిత్యుడైన తండ్రి. తండ్రి నిత్యుడు, నిత్యం. వచ్చే వారం సమాధానం చూడండి మాట. నిత్యమైన తండ్రి. ఎవరైనా నిత్యంగా ఉంటాడా తండ్రి? 10th క్లాస్ రాక ముందే ఇంటర్లో ఉన్నప్పుడు ఈ లోక తండ్రి నా పిల్లల్ని వదిలేసి కదా. ఎవరైనా నిత్యంగా ఉంటారా? ఎవరైనా ఇంకొకళ్ళు ఎవరైనా డాడీ అన్నా కూడా వాళ్ళు డాడీలు అయిపోతారా? ఎవరు కదా. ఆయన ఎవరంట? నిత్యుడు, ఇటర్నల్ ఫాదర్, శాశ్వతుడైన జనకుడు అని ఉంటది. అంటే నిత్యంగా ఆయన తండ్రి. కాబట్టి నువ్వు అనాథవి కాదు. చెప్పు, నాకు ఎవరు లేరమ్మా అంటారు కొంతమంది. అందరు ఉన్నా ఎవరు లేరమ్మా, నేను అనాథనమ్మా. చాలా డైలాగులు వస్తాయి కదా. ఈరోజు దేవుడు చెప్తాడు, నీకు నేను తండ్రిని. అయితే ఏ తండ్రి? 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు రాగానే 80 సంవత్సరాలు రాగానే పాడ మీద ఎక్కి వెళ్ళిపోయే మన తండ్రి కాదు. శాశ్వతుడైన తండ్రి. ఆ తండ్రి. ఈ లోక తండ్రులు చాలా మంది బాధ్యతతో ఉంటారు కదా, మంచిగా చూసుకుంటారు, పోషకంగా ఉంటారు, సంపాదిస్తారు కదా. చూస్తాం, నిఖిల్ని చూస్తున్నాం ఎంత బాగా పోషిస్తున్నాడు. మన పిల్లల్ని మనకున్నా లేకపోయినా వాళ్ళు తినాలి, వాళ్ళు చూడాలని మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? తండ్రి చేస్తాడు. తండ్రి ఎవరో ఒకళ్ళు చెప్తుంటే విన్నాను, సంవత్సరం అంతట్లో కూడా ఒక ప్యాంటు ఒక షర్ట్ కొనుక్కోవాలంటే ఆలోచిస్తాడట తండ్రి, సంపాదించిన వాడు. అదే భార్యకి బట్టలు పెట్టడానికి వెనకాడాడట, పిల్లలకి బట్టలు లేడానికి వెనకాడాడట. కానీ తాను కొనుక్కోవాలంటే ఎందుకులే ఖర్చు అనుకుంటాడట. ఇది ఒక తండ్రి. ఇట్లా ఆలోచిస్తే వాళ్ళకు తండ్రి
చెప్పు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక డాడీ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి పాట కదా. నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, నిన్ను అమ్మా అని పిలిచేదనా, నిన్ను నాన్న అని ఆశ నాకు నిన్ను నాన్న అని పిలవాలి. ప్రాణం పెట్టావు నా కోసం, చచ్చిపోతామని తెలిసి బతికే వచ్చే భూలోకానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీధి దాటి వేరే వీధికి వెళ్తే చస్తా ఉంటే ఎంతమంది వెళ్తారు ఇక్కడ వాళ్ళు? ఎవరైనా వెళ్తామండి కదా? నువ్వు వెళ్తున్నావు తెలుసా ఎందుకు? వెకేషన్ కి కాదు, ఏదో విదేశానికి వెళ్ళినట్టు పరలోకండి భూలోకానికి రావటం కాదు. అక్కడికి వెళ్ళి శ్రమ పడతావు, తిండి కోసం ఎత్తుక్కోవాలి, పడుకోవడానికి ప్లేస్ లేదు, నువ్వు మంచి మాటలు చెప్తే పిచ్చి మాటలు అంటారు, చాలా మందిని వ్యతిరేకిస్తారు, ఆఖరికి శిలువ మీద వేస్తారు, కొడ్డాతో కొడతారు. ఎంత చక్కటి జన్మనిచ్చి పంపించాడు తండ్రి, ఆయన వచ్చాడా? అందుకనే అని ఏమనంటే, తండ్రి లేని బిడ్డలకి నేను తండ్రిని అయ్యన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధవరాళ్లకు నేను భర్తనై ఉన్నాను. మరి ఈ తండ్రి రెండు ముఖ్యమైన గుణాలు ఈరోజు నేర్చుకుందాం మనం. చిన్న టాపిక్ ఏంటంటే, ఆయన పోషకుడు, ఆయన సంరక్షకుడు. చెప్పండి. ఆయన ఏ విధంగా సంరక్షిస్తాడు, ఏ విధంగా పోషిస్తాడు, ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. కీర్తన 23:1-6 వచనాలు శ్రద్ధగా చదువుదాం. కీర్తన 23:1-6 యెహోవా నా కాపరి. మొదటిగా ఆయన ఎలా సంరక్షిస్తాడంటే, ఆయన ఒక కాపరి కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, 100 గొర్రెలతో తీసుకొని వెళ్ళాడట ఒక ఆయన, గొర్రెల కాపరి. అందులో లెక్కేస్తే 99 వచ్చినాయంట. వినండి, నన్ను చూడండి. 99 వచ్చినాయంట. ఒకటేమైంది తప్పిపోయింది, కనిపించలేదు. ఏం చేశాడు? 99 ఉన్నాయిలే అనుకున్నాడా? 99 గొర్రెలను వదిలేసి ఒక్క దానికోసం వెళ్ళాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కాపరి అలా సంరక్షిస్తాడు. నేను వదులుకోవటం, నేను పోగొట్టుకోవటం, నువ్వు నీ మీద కక్షతో ఉంటావు, ఆయనకి చేత కాని పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నాకు తండ్రి ఉన్నాడు. చెప్పు, ఎవరున్నారు? నాకు తండ్రి ఉన్నాడు, ఆయనను సంరక్షిస్తాడు. లోక తండ్రి కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుండొచ్చు, ఎందుకంటే మనుషులే, అంతకంటే ఎక్కువగా చేయలేరు. కానీ పరలోకపు తండ్రి అన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. కాపరి ఏం చేస్తాడంటే, చదవమ్మా, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు రోడ్డు పాలైతామేమో ఒక్కొక్కసారి, కానీ ఏమంటాడు? పచ్చిక చోట్ల నేను నిన్ను నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాఢాంధకారంలో నడిచినా నీకేం కాదు అని చెప్తున్నాడు. ఇంకా నిత్యంగా నేను నిక్కుతూ ఉంటాను, నేను నీ కాపరిగా ఉన్నాను, శాంతికరమైన జలముల వద్ద నిన్ను నడిపిస్తాను. ఎంతగా సంరక్షిస్తాడు చూడండి కదా. కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడినట్టు దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమేన్. ఎప్పుడు కాపాడతాడు? చదవమా 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ. ఎప్పుడంటే మళ్ళీ గట్టి చెప్పండి. ఆదివారం ప్రార్థనకు వస్తే మాత్రమే కాదండి, నేను బ్రతుకు దినములన్నిటిలో. గట్టిగా చెప్పండి కూడా. నేను బ్రతుకు దినములు అన్నట్టు ఆయన నన్ను సంరక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, చిరకాలము, నిత్యము ఆయన ఎంత సంరక్షిస్తాడంటే, ఆయనతో కూడా మనం తీసుకెళ్తాడు. చూసావా, స్టీఫెన్ ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, యేసయ్య కోసం శ్రమ పడ్డాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మ పరలోకంకి వెళ్లే ముందే దేవుడే స్వయంగా ఆయన ఆత్మను తీసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కటి సంరక్షణ. తన బిడ్డలను తన చేతుల నుండి ఎవరు కూడా తీయలేరని
ప్రతిజ్ఞ చేశాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీకు సంరక్షణ లేదనుకుంటున్నావా? నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నేను ఈ ఊపిలో నుండి బయట పడలేను అనుకుంటున్నావు. ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు నిత్యుడైన తండ్రిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 27వ కీర్తన చదువుతామమ్మా. 27వ కీర్తన 1-4 యెహోవా నాకు వెలుగును. యెహోవా ఎలా సంరక్షిస్తాడంటే వెలుగుగా ఉంటాడు. చదవమ్మా. రక్షణై ఉన్నాడు. రక్షణై ఉన్నాడు. ఎవరికి భయపడను. నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. పిరికితనంతో ఉన్నావేమో, భయపడుతున్నావో, పానిక్ అంటున్నావేమో కదా, యాంగ్జైటీ ఇష్యూస్ వస్తున్నాయేమో. అయ్యో ఈ పరీక్షలు రాయాలి, అయ్యా నిన్నటి రోజున ఎప్పుడు చదివా, నిన్న మొన్న యూత్ చాలా మంది ఉన్నారు, అందుకే చెప్తున్నా కదా. ఏ కాలేజీలో వచ్చి పైనుంచి కింద దిగు చేసిపోయారు, బాత్రూంలో ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఎవరిస్తున్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు. భయపడకు, భయపడకు. జీవితంలో ఏ సవాలైనా ఎదుర్కోవడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. చెప్పండి, నాకు నిత్యుడైన తండ్రి ఉన్నాడు, నాకు డాడీ ఉన్నాడు. రక్షణ. నేను దేనికి భయపడను అంటున్నాడు దేవుడికి. భయపడు. చదవమ్మా. యెహోవా నా ప్రాణదుర్గము. యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరుతును. ఎవరికి నేను భయపడతాను. నా శరీర మాంసము తినుటకై. నా శరీర మాంసములు తినుటకై. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నిన్ను నిందల పాలు చేసి, అవమానాలు పాలు చేసి, లేదా నేను ఏడిపిచ్చేసి, నీ పైన లేనిపోని పుకాలు పెట్టించి, నేను బాధాతప్తమైన పరిస్థితులు చేసి నేను రోడ్డు పాలు చేసినా సరే, నీ శరీరము మాంసం తినడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తుంటే ఈయన ఎలా ఉన్నాడు చూడండి. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు. నన్ను బాధించు నా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు తొట్టిల్లు కూలిరి. వాళ్ళు కూలిపోయారు. చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఏమనిపిస్తుందంటే, మనం టచ్ చేయాలంటే ముందు ఆయన టచ్ చేయాలి. ఆమేన్. నన్ను తాకాలంటే ఫస్ట్ ఎవరిని తాకాలి? నా డాడీని తాకాలి. చెప్పు. నన్ను తాకాలంటే, నా శత్రువులు నన్ను తాకాలంటే నా దేవుడిని ముందు తాకాలి. ఎవరైనా ఉంటే ఆ దేవుడిని తాకడానికి తాకితే ఏమంటది? తొట్టిల్లిరి, పడిపోయిరి. ఈరోజు శత్రువుల నుంచి భయపడుతున్నావేమో, వీళ్ళ నుంచి ఎట్లా రక్షించుకోవాలి, వీళ్ళ నుంచి ఎలా అని పారిపోతున్నావేమో. ప్రియులారా, నీకు ఎవరున్నారు? నిత్యుడగు తండ్రి, డాడీ. అసలు ఈ డాడీ కాన్సెప్ట్ మనం అర్థమైతే మనం భయపడం. కష్టం వస్తుంది, నష్టం, బాధ అనిపిస్తుంది, కానీ భయం అన్నది ఉండదు. భయం, ప్రియులారా వినండి జాగ్రత్తగా, భయం అన్నది సాతాను నుంచి వస్తుంది. బాధపడచ్చు. యేసు వారు కూడా మరి లాజరు చనిపోయిన బాధపడ్డారు. బాధ అన్నది మనిషి యొక్క ఒక లక్షణం, ఒక క్యారెక్టర్ వస్తుంది. కానీ భయం అన్నది ఎవరి నుంచి వచ్చింది? ఈరోజు దేనికన్నా భయపడుతున్నావా? మనుషులను చూసి భయపడుతున్నావా? పరిస్థితిని చూసి భయపడుతున్నావా? తప్పు చేసావని భయపడుతున్నావా? అని అంటున్నాడు, నీ శత్రువులు నీ మీద ముందు కూలుతారు. తర్వాత ఏముందమ్మా? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుండా. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు సంరక్షకుడై ఉన్నాడు. అందుకే పాడతావు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. Yes Lord.
శత్రువుల మీద దండొస్తున్న నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, నా మీద యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. దీనిలో కూడా నేను ధైర్యము విడవకుండును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆ, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం ఉండాలి. సంరక్షకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 46వ కీర్తన 1 నుంచి. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవుడు మనకి ఆశ్రయమున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా రక్షిస్తాడంటే, నువ్వు ఆపద వస్తే నీ కర్మ నువ్వు పో అన్నాడు. మనల్ని వదిలేయడు. చెప్పాను కదా, నీ సకలం ఇట్లా అంటాడు. ఆయన కూడా నేను రక్షించుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. మరి సంరక్షకుడైన దేవుడికి మనం ఏం చేయాలి? ఆయన రక్షిస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన కాపాడుతుంటే మనం ఏం చేయాలి? మొదటిది సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10 వచనం. యుద్ధంగా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఆ నీతిమంతులు పరిగెత్త రన్ టు ద లార్డ్. మొదటిది నీతిమంతులు ఆయన సన్నిధిలో పరిగెత్తుతారు. రెండవదిగా చూద్దాం సామెతల గ్రంథంలోనే 20:22లో. సామెతల గ్రంథం 20:22. మొదటి పరిగెత్తు చూడు, మూడవ చూడు 29 భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు. మూడవది నమ్మకం ఉంచు. మొదటి పరిగెత్తు, రెండవది వేచుడు, మూడవది నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? నా దేవుడు సంరక్షకుడు అని నమ్మిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే, ఎవ్రీ పత్రిక 13:6 ఉంటది, ఆయన గురించి ప్రకటించు. చేస్తాడు నమ్మకం. ఆయన రోజు ఇప్పుడు చేస్తాడు. అన్ని ద్వారా అందుకే వేచి ఉండాలి, నమ్మాలి, ప్రకటించాలి. ప్రకటించాలి. నిరాశపడినప్పుడు వాక్యాన్ని ప్రకటించుకోవాలి. నాకు రోజు బలపరిచేది వాక్యం. రోజు 10 నిమిషాలు దేవుడు స్వరం మాట్లాడకపోతే సంరక్షకుడు, రెండోది పోషకుడు. 4:19 ముందు కీర్తన 34:10. కీర్తన
ఆకలి అన్నది తెలియదు. ఎవరిని పోషిస్తాడు? పంపించి పోషిస్తాడు. జీతం ఓవర్ టైం చేసి పిల్లల కోసం చాలా మంది నాకు తెలుసు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో అసలుకే రాదు. వాళ్ళతో ఒక స్వీట్ ముక్కను లేదా ఏదో తీసుకొని ఆఖరికి వెళ్ళిపోతే మిగతా బజ్జీలను తెస్తారు. తండ్రి ఎసనా కదా, పిల్లలు తండ్రి ఏం చేస్తారా అని చూస్తూ ఉంటారు కదా. డాడీ ఎందుకంటే చూస్తాను తల్లి సరే నేను మా డాడీ కోసం ఏదో ఒకటి చేస్తాను. అలసిపోయి పడుకుని పోయినా అట్లా లేస్తే పక్కన తండ్రి ఏదో పెట్టుకుంటారు. ఈ లోకపు తండ్రి ఇలా ఆలోచిస్తే నీ తండ్రి ఎంత ఆలోచిస్తాడు? నీకు ఏది కావాలి, ఎవరిని అడగాలి? తండ్రి ఒక్కొక్కసారి నీకు ఆలస్యంగా ఇస్తాడు. ఎందుకంటే అది ఎమ్మటే నీకు ఇస్తే దాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తావేమో, దాని గురించి నీకు తెలియదేమో, బాధ్యత రహితంగా ఉంటావేమో, ఇంకా సరి చేసుకోండి ఏదైనా ఉందేమో. అందుకని తండ్రి ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఇస్తాడు కదా. ఒక యవనస్తుల అమ్మాయి ఎవరైనా ప్రేమించేసింది అనుకో, ప్రేమ చేసి అనుకో, తల్లి చెప్తుంది సంబంధం మంచిది కాదు అయినా వినదు. తండ్రి అస్సలుగా ఒప్పుకోడు. ఎందుకు తల్లి అంటే పర్వాలేదండి అమ్మాయి ఇష్టపడుతుంది కదా చేసేయండి అంటాడు. కానీ తండ్రి అంటాడు నాకు అప్పుడు మామూలు తెలుసు, నేను ససేమిరా ఒప్పుకోను. లోకపు తండ్రి కుమార్తెని పెళ్లి చేయడానికి అంత ఆలోచిస్తుంటే నీ నిత్యమైన తండ్రికి ఇవ్వడానికి ఎంత ఆలోచించాలి? ఇది చేతిలో పెడితే ఎలాగో జాగ్రత్తగా ఉంచుకోలేదు అని ఆలోచిస్తాడు లేదా? నీ పోషకుడు నీ గురించి ఆలోచిస్తాడు. చెప్పు ప్రైజ్ లార్డ్. బాగా జాడిస్తుంది పచ్చ అమల్లో ఏసయ్యా నాకు చికెన్ తినాలని ఇస్తారా? కదా మన దేవుడికి మనకి ఏది ఎప్పుడు తెలుసు. చికెన్ అంటే నాకేంటి మంచిగా పెడతామని అంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన మన పోషకుడు అయి ఉన్నాడు. చెప్పండి, ఆయన మన పోషకుడు అయి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎట్లా పోషిస్తాడు మనండి. 1 కొరింథీ పత్రిక 10:18 చాలా నచ్చిన మాట. 1 కొరింథీ పత్రిక 10:18 శరీర ప్రకారమైన 1 కొరింథీ పత్రిక 10:13 మనుషులకు కలిగిన శోధన తప్ప ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన ఆయన శక్తి దాన్ని కూడా దాటించే సంరక్షణ. ఆయన పోషకుడు ఇంకేం చేస్తాడట? తప్పించే మార్గాన్ని కూడా మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 9:3 ఒక మాట ఉంటుంది. ఆదికాండం 9:3 నన్ను విమర్శించు వారికి ఆదికాండం 9:3 ప్రాణము గల సమస్త శ్రమలు మీకు ఆహారమగును. ప్రాణము గల సమస్త శ్రమలు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్టు నేను మీకు ఇచ్చేసి ఉన్నాను. సృష్టిని అంతటిని చేసి మనిషిని చేశాడు. మనిషిని చేసి ఆయన కూర్చోబెట్టి నెక్స్ట్ నువ్వు నీ ఆలోచనలు పెట్టి నువ్వు బుర్రను పెట్టి విత్తనాలు చెప్పాడు.
ఆకుకూరలతో అన్ని రెడీ చేసి పుట్టించాడు. అంతే కాకుండా మన బట్టలు ఇచ్చాడు. చదువు ఇక్కడ ఉంది కదా, వస్త్రములు ఇచ్చాడు. అప్పుడు నన్ను వాళ్ళు ఉంటారు, కానీ ఆయన ఏం చేశాడు? ఆకులతోటి వస్త్రాన్ని. ఈరోజు వస్త్రం తక్కువ, ఎక్కువ వేరే వాళ్ళకి ఇస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా నాకు బట్టలు పెట్టింది. నాకు వద్దు అంటే లేదు, తీసుకో, ఇది క్రిస్మస్ కట్టుకోవాలి. మా బట్టలని అరేంజ్ చేసేది ఏ కొద్దు మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన సామెతల గ్రంథం 24 వచనం. ఎలా ఆయన మనని మనకి సమకూరుస్తాడు, ఎలా ఆయన మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఒక్కడి నడతలు యెహోవా వశము, ఆయన మనకి ఎలా సమకూరుస్తాడంటే ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మంచి మంచి పాట. నీ చేతితో నీ ఆత్మతో నీ చేతితో ఎప్పుడు మంచి పట్టుకుంటూ పట్టియం కదా, పరిగెత్తుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అల్లరి ఎక్కువ మనకి అల్లరి ఎక్కువ. ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. He's a provider. He holds our hand. Praise the Lord. Hallelujah. భోజనమే కాదు, వస్త్రాలే కాదు, ఆయన మనం ఎలా ఉండాలో అటు ఇటు అట ఏట ఆయన మన చెయ్యి పట్టు. నువ్వు కనుక చెయ్యి ఇవ్వగలిగితే, నీ జీవితానికి ఇవ్వగలిగితే, నిత్యుడైన తండ్రి ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఎవరు నిన్ను వదిలిపెట్టినా ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 9:6. 2 కొరింథీ పత్రిక 9:8 వచనం. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీరు 8వ వచనం. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యములను చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరించాడు. దేవుడు సమస్తమైన కృపను మీకు సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప ఉంటే చాలు కదా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. కృపనిస్తున్నాడు ఆయన. నిత్యుడైన తండ్రి మనకి ఏమిస్తాడు? ఆయన మన పోషకుడై ఉన్నాడు, మన సంరక్షకుడై ఉన్నాడు. ఆయన మన తన కృపనిస్తాడు. మనం చేద్దాం. ఇందాక చూసాం, ఆయన మనకి సంరక్షకుడు ఉంటే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, వేచి ఉండాలి, నమ్మాలి, ప్రొఫెండ్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఆయన పోషకుడై ఉంటే మనం ఏం చేయాలి చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 24:11 వచనం. కీర్తన 24:11. దేవుడైన యెహోవా శూరులను ఎడగొనై ఉన్నాడు. యెహోవాకు ఘనతను అనుగ్రహించు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమీ చేయమన్నాడు. ఫస్ట్ మనం పోషించాలంటే యథార్థంగా నడవాలి కదా. అంటే తప్పు చేసాము, పాపం చేసా, ఆయన ముందు నీతి మంతుడుగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అట్లా చేశాడు ఒకడు వచ్చి, అయ్యా నేను దారుధర్మానం చేశాను, అయ్యా నేను అన్నదానం చేశాను, నేను మసదానాలు చేశాను, అదిగో వాడాగా నేనేమి పాపాత్ముడి కాదు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, మస్తు కథ చెప్పాడు. దేవుడు నీకు సంరక్షకుడై పోషకుడు ఉండాలంటే ఆయన ముందర యథార్థంగా నడవాలి. యథార్థంగా నాకు చాలా ఇష్టం తెలుసా. తప్పుడు ఒప్పుకొని నా దగ్గరకు వచ్చినాడని ఎంత
నా ప్రాణం పోయి సంతరించడానికి సిద్ధమే. నా ముందు రావాలంటే రెండవదిగా చూద్దాం. మత్తయి సువార్త 11:38, 29, 11వ అధ్యాయము 29-30 వచనాలు. థ్యాంక్ యూ జీసస్. చదవండి. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసుడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. రెండో ఏం చేయాలి? ఆయనను పోషించాలి, ఆయనను రక్షించాలంటే నీ కాడి తీసి ఆయన మీద వేయాలి. మనమే మోటమంటే ఆలోచిస్తూ ఉంటాం, ఎట్లా చేద్దాం, ఇది అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇట్లా అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకి నిధులన్న తండ్రి. తండ్రి బిడ్డకి మేలైనది ఏది చేయడానికి తెలుసు. నీ తండ్రికి తెలుసు నీకేం కావాలో, నీ తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇయ్యాలో, నీ తండ్రికి తెలుసు ఎప్పుడు నేను లేవనెత్తాలో, నీ తండ్రికి తెలుసు ఎప్పుడు నేను శిక్షించాలో, ఎప్పుడు సరి చేయాలో. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తండ్రి కింద భుజం కింద మనం ఉంటామా? ఎవరో తండ్రి. అదే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగకి ఫస్ట్ ఎవరు వచ్చారు? తండ్రి వచ్చారు. వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో దేవుడే చెప్పాను.